అందరికీ నమస్కారం. ప్రజా సంకల్పం ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఇప్పుడు రాబోయే అంటే ఇప్పుడు 1 month 2 months లో ఎగ్జామ్స్ వస్తున్నాయి 10వ తరగతి విద్యార్థులకు. ఆ విద్యార్థులకు ఏంటంటే మళ్ళీ తర్వాత ఇంటర్ అడ్మిషన్స్ కోసం ఇప్పుడే ఈ కార్పొరేట్ మాఫియా కాలేజీలు గాలం పొందుతున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తుంటే డిస్ట్రిక్ట్లలో వాళ్ళ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు పంపించేసి అడ్మిషన్స్ కోసం కార్పొరేట్ మాఫియా విద్యా సంస్థలు అని చెప్తున్నాను. అన్ని కాదు, కార్పొరేట్ మాఫియా విద్యా సంస్థలు. ఎందుకు అంటే హాస్టల్లో చేర్పించాలనుకుంటే తల్లిదండ్రులు బాగా ఆలోచించండి, పిల్లలకి మంచి ధైర్యం ఇవ్వండి, చెప్పండి వాళ్ళకు హాస్టల్లో ఉంటే ఎలా ఉంటుందో. అసలు వాళ్ళకి 8th 9th 10th నుంచే మీరు అంటే హాస్టల్లో జాయిన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకు అప్పటి నుంచే వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే హాస్టల్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాల్సి వస్తుంది, ఎలా అక్కడ పరిస్థితి ఎలా ఉంటాయి, ఆ అవగాహన వాళ్ళకి తీసుకురావాలి. అలా ఏం చేయకుండా డైరెక్ట్ గా వచ్చేసి మీరు హాస్టల్లో జాయిన్ చేస్తున్నారు, ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. చాలా బాధ వేస్తుంది, అందుకని వీడియో తీస్తున్నాను. తల్లిదండ్రులారా ఆలోచించండి. కార్పొరేట్ మాఫియా విద్యా సంస్థల్లో మీరు పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు హాస్టల్లో ముఖ్యంగా హాస్టల్లో చెప్తున్నాను, హాస్టల్లో జాయిన్ చేసేటప్పుడు చాలా ఆలోచించండి. వాళ్ళకి చాలా నేర్పించాలి. వాళ్ళకి అసలు మీరు వెళ్ళి హాస్టల్ జాయిన్ చేస్తారు, అయిపోయింది, మా పిల్లలు మంచి వాళ్ళు చదివిస్తారు, వాళ్ళు చూసుకుంటారు, ఫస్ట్ క్లాస్ వస్తారు, అది అంతనే ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఆ పిల్లల యొక్క మనసుదాన్ని మీరు వాళ్ళు మీరు గుర్తుపట్టాలి అసలు తల్లిదండ్రులుగా. తర్వాత దుర్ఘటన జరిగితే తర్వాత బాధపడాలి. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, హాస్టల్లో జాయిన్ చేసే విద్యార్థుల తల్లిదండ్రులారా మళ్ళీ ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలు ఉంటారా అక్కడ, హాస్టల్లో ఉండగలుగుతారా లేదా అనేది ఆలోచించుకోండి. బాపట్ల కృష్ణ ప్రజా సంకల్పం.